ప్రసాద్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఏమండి, ఆడ బందలే వీళ్ళేమనుకుంటారు కానీ ఈ అదృష్టం నా ఒక్కడికైనా లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్కు ఉందా? ఇదో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులే నాకు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న అందరం ఉన్నాం. వీళ్ళందరూ తమ్ముళ్ళు, సరే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అయితే అన్నయ్య ఇక ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి. ఈ అదృష్టం నా ఒక్కడికైనా ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా, ఈ అదృష్టం నా ఒక్కడికే. అదృష్టం ఏంటి అంటావా? వయసుకు తగినట్టు క్యారెక్టర్లు. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి. నవ్వుతారంట చచ్చిపోతే అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నా. ఎవడన్నా నాకు 60 అనుకుంటారని షష్ఠి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర. చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా. భగవంతుడు ఏం చేశాడు? 7 సేవలోరా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే, ఈ సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నందేవాడ్లు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లలోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహరావుని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఓ తెలుగు ఆయన అనేవాడు, పురుషాది ఎట్లనే తెలుసునా, ఇంట్లో కంచెం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పారు. ఆయనకి ఇష్టం, అది పివి నరసింహరావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక ఆమెలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు, ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి, ఎదురుని 3 పక్కన పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాం, ముద్దులు పోలీసు, ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం, ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా అయితే మీకు కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నారు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ. ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ లో 10 టికెట్లు 12 టికెట్లు ఎవరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్టవాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నా ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని, లవ్తో, ప్రేమతో. ఏంటి అనంటే ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి, ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న ఇటురాదే నీ సంగతి ఉందిరా ఇటు కాదు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చూసావా? మీ అమ్మ మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూసావా? వెళ్ళు, నువ్వు అసలు సరిగ్గా 70 అయిపోయింది. ఈ నన్ను చూసి ఎక్సైట్ అయిపోయింది పాపం. వీళ్ళందరూ నాకు బేసిక్ గా ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెలిగింది దానికి, ఇప్పుడు వెలిగింది. సో ఎవరికి జీవితంలో మనం సరే హలో మనకి అదృష్టం ఏంటంటే మనకి
హిందూ దేశంలో పుట్టి హిందువులు మనం అందరం. మనకు తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్లి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళ పెళ్లి అయితేనే కదా మనం పుట్టేది. ఆ విధంగా పెళ్లి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి ఒక్కటే. అవును కదా? అవును కదా? అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో. అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్ కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగిన వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరున్నారన్నారు, ఇందాక భలే చెప్తారు. ఒకడు ప్రొడ్యూసరు, ఒకడు హీరో, ఇద్దరున్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్ గానే ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్బి చౌదరి గారి కజిన్ అంతే కదా, యువర్ కజిన్ ఆఫ్ ఆర్బి చౌదరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కజిన్. సో అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇందాక నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు, ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి, ఆర్ట్ డైరెక్టర్స్ లో పద్మశ్రీ వచ్చిన చాలా, అతను ఒక్కడే అనుకుంటా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి, అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ గురించి నేను చెప్పాలి అని అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకనంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైందంటే, ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు. అదేంటో అట్లా భగవద్గీత పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం, ఒక్కడై రావడం, నడుమయీ నాటకం విధిరాత, ఏ రాసి పారేశాడు. ఆ పాట ఇప్పుడు వేస్తున్నారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనైనా ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమీ కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అవలా చాలా రోజులు ఎందుకు 20 సంవత్సరాలు అయిందట. ఇప్పుడు 20 ఏళ్ళలో ఉన్నా, అప్పుడు ఎలా నిజంగా నువ్వు రాసావా అనిపించే అంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, నన్ను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి, ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా భలే దొరికింది. ఒక్కొక్కసారి అండి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పాలి. షష్ఠి పూర్తి అనగానే మీకు అర్థమైపోయింది, పెద్దగా ఎక్కువ చెప్పక్కల, తెలిసిపోతుంది మీకు. సో యాక్ట్ చేసిన వాళ్ళు, మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళు, ఈ పిల్లలతో యాక్ట్ చేసిన బెంచ్లో కూతురుగా, బెంచి ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఈ రాను అదే ఎక్కువ అవుతుందండి. ఇది సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే, హరికథ మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పనా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారంటే వాళ్ళు, తెలుసా నీకు? అది నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారట. కొట్టవచ్చు చెప్పట్లేదు, కొట్టబోయేది. ఎందుకనంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రైమ్ టైమ్ ఇది డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు కొనేసుకునే అంటే మంచిదే, అదొక ప్లాట్ఫాము, అందులో కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెడదాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, ఒరే సంటి ఇలా రారా, నాకు వీళ్ళందరితో ఎంత చదువు ఉంటుంది అని అంటే, ఆనాటి బ్రహ్మానందం దగ్గర నుంచి కూడా
ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ చెప్తాడు మీరు ఈటీవీ అందులో చూస్తుంటారు కదా. వాటిలో ఏంటగా అంటే ఫైనల్ గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి నా చేత ఓకే చేయించుకుంటారు. అది ప్రేమ. నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ టాకర్ సినిమా దగ్గర నుంచి 2006 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తున్నాం కదా. అందుకని టూ మచ్ చేస్తాం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇదిగో రూపేష్ లాంటి వాళ్ళ సినిమాలు ఇదిగో టేస్ట్ గా తీస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు నా మీద కథలు రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తున్నాం. అది ఎనివే ఇట్ లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయడం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ కూడా హీరోగా ఎందుకు కాదు అన్నా అంటే రూపేష్ 24 గంటలు నన్ను అడుగుతుండేవాడు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్ గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిది తడబాటిది గుంజీలో తీసెయ్యన ఎంకమా. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవటం ఏంటి, అది థియేటర్ ఓపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం ఏంటి. ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేదండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సరదాగా లేడీస్ టైలర్ సినిమాలు ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్. అప్పటికే అవునవి అని వంశీ నన్ను భయపెట్టాడు. నన్ను భయపెడతానంటే ఆవిడ బాగా ఇచ్చేస్తే నువ్వు యాక్ట్ చేయించుకో, నేను కూడా చేస్తాను అనేవాడిని. ఏమండి అర్చన అనేవాడు, భయపెట్టేవాడు. ఎందుకు భయపెట్టాడని మనం కూడా సుజాత మై మర జాత తుమారా చుట్టూ పిరి జాత అది నా తలరాత, హం పడా తుమారి తొడ, హం బచ్చా బట్టల సత్తు ఇచ్చా, ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో సరిపోయింది. మరి ఈనాడు నిజంగానే నాకెంత ఫుల్గా అమ్మాయి నువ్వు చెప్పటం అని కాదే, నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్టి పూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది నాకు. ఎందుకు ఇచ్చింది అనంటే అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఇవాళ వాళ్ళు ఆలోచించటం, వాళ్ళు ట్రై చేయటం, తీసుకురావటం, ఇదంతా ఈ పవన్ కిన్ను రూపేష్ గారు మనకు సంబంధించింది కాదు. అది నాకు ఊరితే చెప్తుండేవాడు, సార్ అర్చన అర్చన ఓకే అయిందా లేదా అంటే నేను ఇందుకు 24 గంటలు అర్చన అని చెప్పడం. ఎప్పుడో లేడీస్ స్టైల్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు సురేష్ మళ్ళీ ఎప్పుడు చూడలేదు. మధ్యలో నేను కలుసుకోలేదు అమ్మాయి, మనం ఎప్పుడైనా కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవడం కూడా లేదండి. బట్ స్టిల్ ఎంత సంతోషం చూడండి, ఎంత ఆనందం చూడండి. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు. నిజంగానే ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం, కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టర్ యాక్టర్ గా నేను ప్రూవ్డ్. అంటే ఫిల్మ్ షూట్ లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అన్నాడు మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడా, హిట్లర్ అప్పుడు అన్నాడు రాజా బాగా యాక్ట్ చేశాడా, ఎవరి కోసం చేస్తాడు, చెయ్యిపోతే తిట్టాలి కానీ అని వెళ్ళిపోయాడు. అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్ దొరకటం అదృష్టం. ఇంకా సరదాగా ఒక మాట చెప్పాలి అంటే ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్టి పూర్తి ఎవడగరా అని అంట. సార్ నేను రాజేంద్ర ప్రసాద్ గారు, వాడా అన్నాడు. ఈయనకి షాక్, వాడంటే ఏంటి అని. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు నన్ను వంశీ ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయనకి అంత నచ్చి సొంతం చేసేసుకోవడం. ఇప్పుడు ఒరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఒరే అని ఎవరిని అంటాం గబుక్కుని. మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని అంటాం. ఆయన వాడా అన్నాడు ఆయన. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి
క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ. షష్టిపూర్తిగానే మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే గనక మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి, ఫ్యామిలీతో సహా చూసి, మనవరాళ్ళు, చిన్నపిల్లల్ని అందరితో సహా, తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోళ మిస్ అవ్వదు, మన గోళ లేకపోతే ఎట్టగా లేడీ పిల్లలనే గోళ, ఈ వాళ్ళకి అవే గోళ. సో ఒక గోళ చేస్తూనే మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా, సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి, మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి, థియేటర్లలో చూసి మీరందరూ కూడా మన 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 ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షష్టిపూర్తి ద్వారా మీ అందరూ